ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక కార్యక్రమానికి వేదికను అలంకరించినటువంటి పెద్దలు మన జిల్లా కలెక్టర్ గారు స్వప్నిల్ గారు, అలాగే పార్లమెంటు సభ్యులు విజయనగరం మన కలిశెట్టి అప్పలనాయుడు గారు, స్థానిక శాసనసభ్యులు సోదరులు గొండు శంకర్రావు గారు, కుటుంబ సభ్యులు హరివర ప్రసాద్ గారు, వెలమల కామేశ్వరరావు గారు, అరవల రవీంద్ర గారు, మాదారపు వెంకటేష్ గారు, చల్లా వెంకటేశ్వరరావు గారు, అలాగే నాగరాజు గారు, మన దివ్యాంగుల సంఘం నుంచి అధ్యక్షులుగా ఉన్నటువంటి రమణమూర్తి గారు, మన కమిషనర్ ఓబులేస్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేయడానికి చాలా కృషి చేసినటువంటి మన ఏడీ గారు కవిత గారు, ఉజ్వల్ గారు, అలాగే మన జయప్రకాష్ గారు, డిస్ట్రిక్ట్ నుంచి విచ్చేసినటువంటి అధికారులు, మన మీడియా మిత్రులు సోదరులు, అలాగే నా కుటుంబ సభ్యులతో సమానమైనటువంటి నా దివ్యాంగ సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గెలిచి జూన్ 4న కొత్త ప్రభుత్వం ఏర్పడింది. రిజల్ట్ వచ్చిన తర్వాత జూన్ 4 సుమారు 2 నెలలు కావస్తుంది. ఈ యొక్క 2 నెలల్లో 3-4 సార్లే జిల్లా వచ్చే అవకాశం నాకు దక్కింది. అందులో గతంలో చూసుకుంటే ఎప్పుడు జిల్లాకు వచ్చినా సరే అధికారులతోనే సమావేశం పెట్టుకున్నాను తప్ప సాధారణంగా ప్రజలతో అధికారికంగా ఏ కార్యక్రమం కూడా నిర్వహించలేదు. అంటే నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత అధికారికంగా జిల్లా ప్రజానికంతో చేసేటటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఇదే కార్యక్రమం అనేది కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. గర్వంగా ఎందుకు ఉందనంటే ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు తాలూకా కూటమితో ఎన్డీఏ ప్రభుత్వం 2 దగ్గరలో కూడా ఏర్పడిందనంటే దానికి ముఖ్య కారణం నా ముందు కూర్చున్నటువంటి మీరందరే అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మనస్ఫూర్తిగా ఆ నాయకులు తాలూకా కలయికని మనస్ఫూర్తిగా మీరందరూ కూడా ఆశీర్వదించి మళ్ళీ మా జీవితాలు బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా, మా పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఉండాలన్నా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవ్వాలని మీరందరూ కూడా మా కోసం కష్టపడినటువంటిది ప్రత్యక్షంగా నేను చూశాను. కాబట్టి ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ శక్తి చూడండి, మీరు ఆ రోజు ఎంత అభిమానంతో మీరందరూ కూడా ఓట్లు వేశారో ఆ అభిమానంతో చిన్న వయసులోనే యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్గా శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు ఈరోజు కూర్చున్నాడనంటే శ్రీకాకుళం జిల్లా ప్రజల తాలూకా సంకల్పం ఎంత బలంగా ఉందో మీరందరూ కూడా ఒక్కసారి గమనించాలి. నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత 36 సంవత్సరాలకు అయిన తర్వాత రికార్డులన్నీ కూడా చూశాను. 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన వరకు చూస్తే క్యాబినెట్లో డైరెక్ట్గా ఇంత చిన్న వయసులో ఎప్పుడు కూడా ఏ కేంద్ర మంత్రి కూడా అవ్వలేదు. ఆ రికార్డు మన శ్రీకాకుళం పార్లమెంట్కే దక్కిందనేది కూడా గుర్తు చేస్తున్నాను. అలాంటి అవకాశం ఈరోజు వచ్చిందనంటే అది మా గొప్పతనం కాదు, మా నాయకులు కానీ పార్టీలు గొప్పతనం కాదు, ప్రజలు మా మీద చూపించినటువంటి అభిమానం వల్లే ఈరోజు ఈ స్థాయిలో మేము ఉండగలుగుతున్నామని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంత స్థాయిలో కూర్చున్నటువంటి మాకు చాలా పెద్ద ఎత్తున ఒక బాధ్యత ఉంది, ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రజల తాలూకా కోరికలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఈరోజు నాయకులుగా ప్రభుత్వంగా మా మీద ఉంది. కాబట్టి ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించే క్రమంలోనే ఈరోజు ఈ కార్యక్రమం కూడా మనం నిర్వర్తించుకున్నాము. గతంలో నేను ఎప్పుడైతే 2014లో పార్లమెంట్ సభ్యుడిగా గెలిచానో కేంద్రంలో సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ ద్వారా ఒక మంచి పథకం దివ్యాంగుల కోసం పెట్టడం జరిగింది. అది ఏంటంటే ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో కూడా దివ్యాంగులకి సంబంధించి ఒక క్యాంపులు పెట్టి ఎవరికైనా అడిషనల్గా పరికరాలు కావాలంటే, ఎటువంటి అంగవైకల్యం ఉన్నా వాళ్ళకి సంబంధించినటువంటి పరికరాలు ఏమైనా కావాలనంటే ముందుగా క్యాంపులు పెట్టి వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఏ పరికరాలు కావాలో అలింకో డిపార్ట్మెంట్ నుంచి ఆ పరికరాలన్నీ కూడా ఐడెంటిఫై చేసి మళ్ళీ పరికరాలు తయారు చేసి తిరిగి డిస్ట్రిబ్యూషన్ క్యాంప్స్ పెట్టాల్సినటువంటి ఒక కార్యక్రమం ఆ రోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో పెట్టడం జరిగింది. నేను చాలా ఆనందం అనిపించింది. ఇంత గొప్ప పథకం ఎప్పుడు కూడా మన దేశ చరిత్రలో లేదు. అటువంటి పథకం మన శ్రీకాకుళం జిల్లాలోకి తీసుకొని రావాలని ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు తావర్చంద్ గెహ్లోట్ గారు ఉండేవాళ్ళు. మధ్యప్రదేశ్ నుంచి గెలిచినటువంటి ఒక ఎంపీ కేంద్ర మంత్రిగా అయి ఆయన ఆ రోజు సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్గా ఉంటే ఆయనకి పట్టు వదలకుండా ప్రతి సెషన్స్లో కూడా పార్లమెంట్ కోసం నేను ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఆయన రూమ్కి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కలుసుకునేవాడు. నా శ్రీకాకుళంలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో క్యాంప్ పెట్టాల్సిందే అని.
ఆ రోజు పట్టిన పట్టుకి 2020లో దానికి సంబంధించినటువంటి క్యాంపులన్నీ కూడా పెట్టి ఆ క్యాంపుల్లో ఐడెంటిఫై చేసినటువంటి వ్యక్తులకి 2021 సంవత్సరంలో ఇదే